ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మార్చి 14 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం పాత నిబంధన నుండి ద్వితీయోపదేశ కాండము 23, 24 మరియు 25 అధ్యాయములు. సాయంత్రం క్రొత్త నిబంధన నుండి మార్కు సువార్త 14వ అధ్యాయము 1 నుండి 24వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీకు శుభములు కలుగునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీకోసం ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతిరోజు మీరు ఉదయకాలం లేచిన వెంటనే ఈ ధ్యానం విని ఆ దినమంతా కూడా మీరు ఎంతో అద్భుతమైన ఆత్మీయ బలాన్ని పొందుతున్నారని విని ప్రభువుని స్తుతిస్తున్నాం. ఆయనకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. ఈ దినం మీరు చేయపూనుకొనిన ప్రతి పనిలో ప్రభువారు నిశ్చయముగా ఆయన జయాన్ని దయచేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు అడిగితే ఇచ్చే దేవుడు. మనం అడగాలి, కానీ ఆయన మనకివ్వడానికి పరలోకంలో ఎన్నెన్నో గిడ్డంగులు, గోడౌన్స్ ఆయన కలిగి ఉన్నాడు. ఆయన అన్నాడు, నావన్నీయు నీవి. నీవు ఆయన బిడ్డవైతే, నీవు విశ్వాసముతో ఆయన సన్నిధిలో ప్రార్థించేవాడవైతే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కలిగి ఉన్న సమస్తమును మీవే. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను అన్నాడు. ఇలా చెప్పగలిగిన అద్భుతమైన దేవుడు ఈ విశ్వం అంతటిలో ఆయన ఒక్కడే. ఆయన అన్నాడు, మీరు నాకు మొర్రపెట్టినప్పుడు నేను చెవియొగ్గి మీ మొరను ఆలకించేదను. అవును దేవుని బిడ్డలారా, అపాయములో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు, అనారోగ్యంతో మంచం మీద పడుకొని అంగలారుస్తున్నప్పుడు నీ మొరను వినగలిగిన దేవుడు, నీ కన్నీరుని ఆయన తుడవగలిగినటువంటి దేవుడు. ఆయన నిన్ను ఎన్నడూను మర్చిపోడు. యబ్బోకు రేవు దగ్గర యాకోబు ఆశీర్వాదం కావాలని అడిగాడు. దేవుడు యాకోబుకి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, యాకోబు అనే పేరు మార్చి అతనికి ఇశ్రాయేలు అనే నామకరణం చేశాడు. ఇశ్రాయేలు అనగా రాజకుమారుడు, లేదా దేవునితో మానవునితో పోరాడి గెలిచినవాడు అని అర్థం. ఆదికాండం 32వ అధ్యాయము 24 నుండి 30వ వచనంలో మనం చూసినట్లయితే, యాకోబు అడిగాడు ఆశీర్వాదం కావాలని, దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. హన్నా సంతానం కావాలని అడిగింది, దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంది. అయితే దేవుడు హన్నాకి అద్భుతమైన సంతానం ఇచ్చాడు. రాజులను అభిషేకించగలిగిన గొప్ప ప్రవక్తని ఆమె ఒడిలోకి దేవుడు అనుగ్రహించడం జరిగింది. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 7 నుండి 13 వచనాలలో సొలొమోను మహారాజు, అయ్యా, నేను బాలుడను, సముద్రపు ఇసుక కంటే ఎక్కువైన నీ ప్రజలకు న్యాయము తీర్చగలిగిన సమర్థుడెవడు? అయ్యా, నాకు జ్ఞానం కావాలి అని అడిగాడు సొలొమోను. దేవుడు అద్భుతంగా సొలొమోను యొక్క మనవిని ఆలకించి
అతనికి జ్ఞానం ఇచ్చాడు. నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ జీవిత పరిస్థితులను కట్టుకోవడానికి నీవు దేవుణ్ణి ధైర్యముగా జ్ఞానాన్ని అడుగు. ఆయన నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఎప్పుడు ఆయనని గద్దించాడు, ధారాళంగా ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 16-17 వచనాల్లో ఎస్తేరమ్మ కూడా నేను రాణిని కావాలి అని ఆశతో అడిగింది. పట్టపు రాణిగా ఆమె అవ్వాలని కోరికతో అక్కడికి వచ్చేసింది. ఆమెతో పాటు అనేక మంది కన్యకలు వచ్చారు. కానీ దేవుడు ఆమె పట్ల దయ చూపించాడు. దేవుడు ఆమెని 127 సంస్థానాలకి మహారాణినిగా ఆశీర్వదించాడు. అడుగుట మీ వంతు, ఇవ్వడం ఆయన వంతు. మీరు అడగండి, ఆయన మీకు ఇస్తాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 1-6 వచనాలలో హిజ్కియా నాకు ఆరోగ్యం కావాలి అని అడిగాడు. అయితే దేవుడు యెషయా ప్రవక్తను పంపించి అతనికి ఒక ప్రవచనం వినిపించాడు. 15 సంవత్సరముల ఆయుష్ని నీకిచ్చేదను అని చెప్పాడు ఆయన. అద్భుతంగా హిజ్కియా మహారాజు స్వస్థత పొందాడు. ఆరోగ్యం లేక బలహీనముగా ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డ, నీవును అడుగు. దేవుడు నీకు అద్భుతమైన దైవిక స్వస్థతను దయచేస్తారు. లూకా సువార్త 23వ అధ్యాయము 42-43 వచనాలలో సిలువ మీద ఉన్నటువంటి దొంగ నాకు అయ్యా పరదేశ్ కావాలి, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు పరలోకం కావాలి అని అడిగినప్పుడు నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని వాగ్దానం ఇచ్చాడు. ఈరోజు అన్ని ఆశీర్వాదాల కంటే గొప్ప ఆశీర్వాదం దేవుని రాజ్యం, పరలోకం. అలాంటి పరలోకానికి నువ్వు వెళ్ళిన తర్వాత ఈ లోకంలో నువ్వు పడే బాధలు కానీ, కష్టాలు కానీ, నిందలు కానీ, అవమానాలు కానీ ఎంత మాత్రం ఉండవు. అలాంటి గొప్ప మహిమగల రాజ్యం మన కోసం దేవుడు సిద్ధం చేశాడు. అయితే ఆ రాజ్యం నీకు కావాలంటే విశ్వాసంతో అడుగు, ఆయన నీకు ఇస్తాడు. చెరసాల నాయకుడు, ఆ జైలు అధికారి, అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 30-33 వచనాలు మనం చూసినట్లయితే పౌలు గారిని, శీలా గారిని అడిగాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? ప్రతి మానవుడు ఎప్పుడో ఒకసారి ఈ ప్రశ్నను అడగవలసినటువంటి వాడుగా ఉన్నాడు. నేను రక్షణ పొందాలంటే ఏమి చేయాలి? ప్రభు అని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురు అని చెప్పారు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు అడుగు, దేవునికి దయచేస్తాడు. అన్ని విధాలుగా ఆయన నిన్ను ఆదరిస్తాడు, బలపరుస్తాడు. దేవుని కృప నీకు ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, మీ ఘనమైన నామానికి వందనాలు. మేము అడిగితే మీరు ఆలకించే దేవుడవై ఉన్నారు. మేము అడిగితే ఇచ్చే దేవుడవై ఉన్నారు. ప్రభువా, ఈ ఉదయకాల సమయం మా యొక్క అవసరములన్నిటినీ, మా బాధలన్నిటినీ, కష్టములన్నిటినీ మీ ముందు ఉంచి మా అవసరములలో మీరు సహాయము చేయమని అడుగుచుంటున్నాం. మాకు కావలసిన ఈవులు దయచేయమని అడుగుచుంటున్నాం. తండ్రి, మీరు కార్యం జరిగించండి, నీ కృపతో నింపి బలపరచుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.